ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కుతో ప్రభువు మీ ముందుంచారు. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతలు 14వ అధ్యాయం 30వ వచనమును చదువుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన ఇచ్చిన ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అవును, మన ఎముకలు కుళ్ళు పట్టిపోకుండా, బలహీన పడకుండా, కృషించిపోకుండా, మరి ఏ అనారోగ్యముతో క్షీణించిపోకుండా మన యొక్క దేహం, మన శరీరం ఉండాలంటే మనకు ఎలాంటి మనసు కావాలి? సాత్వికమైన మనసు కావాలి. అది శరీరమునకు జీవం అంట. సాత్వికమైన మనస్సు. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడను అంటూ ఉన్నాడు కదా. నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. యేసయ్య లాంటి సాత్వికమైన మనస్సు ఈ ఉదయకాలము నీవు కలిగి ఉండాలని ఆయన ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు సాత్వికమైన మనస్సును కలిగి జీవిస్తావా? అది నీ శరీరమునకు జీవాన్ని ఇస్తుంది. నీ శరీరానికి జీవము కొరకు నీవు ఏ మెడిసిన్ వాడనవసరం లేదు. మరి అడిషనల్గా ఏ ఆహారము కూడా తీసుకొని నీ శరీరాన్ని చక్కగా నిర్మించుకునే అవసరం లేదు. నీ మనస్సును సాత్వికముతో నింపుకుంటే చాలు. అదే నీ శరీరానికి జీవం, నీ శరీరానికి అందం, నీ శరీరానికి ఎంతో మరి చక్కని అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు ఏ అడిషనల్గా ఏది కూడా నీవు వాడనవసరం లేదు. ఎంతోమంది ఈ రోజున శరీరాన్ని చక్కగా నిర్మించుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్నో జిమ్లు చేస్తూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, మరి ఎంతో డైట్ ఫాలో అవుతూ ఉన్నారు. అదేది లేకుండా నీ మనసు సాత్వికముతో ఉంచుకుంటే నీ శరీరము జీవంతో ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఏ రోగము నీ దరి చేరదు అని ఉదయకాలం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలా లేకుండా మరి చూడండి, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము కలిగి కదండి, ఎదుటి వ్యక్తి విషయంలో అవ్వచ్చు, నీ కుటుంబీకుల విషయంలో అవ్వచ్చు, నీ పొరుగువారి విషయంలో అవ్వచ్చు, ఎటువంటి అసూయ, ఎటువంటి మత్సరము లేకుండా సద్భావము కలిగి కదండి, మంచి హృదయము, సహృదయత కలిగి మన ఎదుటివారి ఎడల మనము ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు, వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా, వారు మంచివారు కానప్పటికీ, వారు ఒకవేళ దుర్మార్గులైనప్పటికీ కూడా నీవు మత్సరపడక సాత్వికమైన మనస్సుతో నీ ఎదుటివారి విషయంలో నీవు ప్రవర్తించినప్పుడు నీ శరీరానికి జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఎముకలకు కుళ్ళు అని మరి మనం చదువుతూ ఉన్నాం. మత్సరం అనేది లేకుండా మరి ఆనాడు దావీదు మరి ఆ ఫిలిస్తీయుడైన గొలియాతును ఓడించిన తరువాత సౌలు రాజులో ఒక అసూయాత్మ వచ్చేసింది, ఒక దుష్టాత్మ వచ్చేసింది. దావీదుని హతమార్చాలని చూస్తా ఉన్నాడు అసూయతో, ద్వేషముతో. అటువంటి మత్సరము, మన ఎముకలకు కుళ్ళు. సౌలు రాజు మరి దావీదు విషయంలో ఆనందించలేకపోయాడు, పరిపూర్ణంగా ఆనందించలేకపోయాడు. దావీదు శత్రువును ఓడించాడు, ఒక మంచి పని చేశాడు, మన దేశాన్ని, మన ప్రజలను ఈ శత్రువు నుంచి కాపాడాడు అని సంతోషించలేక అసూయ చేత, మత్సరము చేత మరి సౌలు రాజు దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తన కత్తి మీద తనే పడి మరణించాడు. చూడండి ఎంత భయంకరమైన అనుభవం కదా. యోసేపుని గురించిన అనుభవం కూడా, తన అన్నలు యోసేపుని చూచినప్పుడు అసూయ పడ్డారు, ఆనందించలేకపోయారు. నా తమ్ముడు అని ఆ తమ్ముడిని చూచి ఆనందించలేకపోయారు. ప్రియ దేవుని బిడలారా, సాత్వికమైన మనస్సు కలిగి ఈ ఉదయకాలముని ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ కుటుంబీకుల విషయంలో, నీ బంధువుల విషయంలో, అత్త కోడల విషయంలో, కోడలత్త విషయంలో సాత్వికమైన మనస్సు కలిగి ఉన్న ఎడల అది నీ శరీరానికి జీవం, అది నీ శరీరానికి ఆరోగ్యం, అది నీ శరీరానికి నెమ్మదిని, అందాన్ని చేకూరుస్తుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు. అటువంటి మత్సరము నాలో నుంచి, అసూయ నాలో నుంచి, ద్వేషం నాలో నుంచి, క్రోధం నాలో నుంచి తీసివేయి ప్రభు అని ఉదయకాలం దేవునికి అప్పగించుకో.
దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన జీవాన్ని, ఆయన యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు నాయన. ఈ ఉదయకాలం నీ మాటలు విన్నా నీ బిడలను మీరు దీవించండి. అవును ప్రభు, సాత్వికమైన మనసు మా శరీరానికి జీవం, మత్సరము ఎముకలకు కుళ్ళు, కృషించిపోకుండా ఏ నైనా మత్సరము చేత నీ బిడల దేహాలు, శరీరాలు, ఆరోగ్యాలు నశించిపోకుండా వారి హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్న ద్వేషాన్ని, క్రోధాన్ని, కోపాన్ని తీసివేసి సాత్వికమైన మనసు, దీనత్వంతో కూడిన మనసు, తగ్గింపుతో కూడిన మనసు, సద్భావము, సహృదయత కలిగిన మనస్సు, ఆరోగ్యకరమైన మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించి ఉదయకాలం మీరు దీవించి ఆశీర్వదించి, ఏ దీవెనలు నీ బిడ్డలకి కొదువు కాకుండా, ఏ శ్రమ నీ బిడ్డల్ని పట్టి పీడించకుండా, ప్రతి భయము నుంచి, ప్రతి నైనా శ్రమ కలిగిన పరిస్థితుల నుంచి, వేదన కలిగించే పరిస్థితుల నుంచి, దుఃఖాన్ని కలిగించే పరిస్థితుల నుంచి, భయాన్ని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డలను విడిపించమని, కాపాడమని, ఆశీర్వదించమని, నీ వాక్యానికి లోబడి నిన్ను గణపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.